హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. ఇప్పుడు చూస్తున్నారు కదండి ప్యాంట్. నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి కటింగ్ది. ఈరోజు మనం స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ మనం నడుం పార్ట్ తీసేసుకొని మెయిన్ సైడ్ ఒరిజినల్ సైడ్ ఒకే సైడ్ పెట్టేసుకొని ఫస్ట్ రెండు అటాచ్ చేసుకోవాలండి. మనం 4 మడతల మీద 2 పీసులు కట్ చేసుకున్నాం కదా, అవి 2 అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు నాడా కోసం మనం కటింగ్లో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి, అది స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ అలా కుట్టేసుకోవాలి. మనం మళ్ళీ ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి నాడా కోసం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోవాలి. చివరికి మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు పోగులు రాకుండా ఉండడానికి స్టిచ్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఉంటాయి కదండి, 2 సైడ్స్ అటు ఇటు సన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. టూ సైడ్స్ అలాగే కుట్టుకోవాలండి. 2 సైడ్స్ సన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత మనం నాడా కోసం ఎంత అయితే వదిలిపెట్టుకున్నామో అంతవరకు స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదండి, 1.5 ఇంచ్ మార్కింగ్, అంతవరకు ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ చేసుకుంటే మనకి నాడా కోసం ఒక లూప్ అనేది తయారవుతుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా చాలా వీడియోస్ చేస్తానండి నేను, స్టిచ్చింగ్ వీడియోస్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ నడుం పట్టి అయిపోయినట్టే అండి. ఈ నడుం భాగం అయిపోయినట్టు. నెక్స్ట్ మనం కాలి భాగం కుట్టేసుకుందాము. బాటం వేరే 2 ఉంటాయి కదండి, బాటం కుట్టేసుకుందాము. నెక్స్ట్ ఇది కాలి భాగం అండి. కాలి భాగం కూడా రైట్ సైడ్ ఒకే సైడ్ పెట్టేసుకొని ఆపోజిట్లో పెట్టేసుకోవాలి. ఒకే సైడ్ అంటే ఆపోజిట్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఒకటి వేసుకొని మళ్ళీ దాని మీదనే ఇంకో స్టిచ్ చేసుకోవాలి. కిస్తా పార్ట్ కదండి, కొంచెం స్ట్రాంగ్ ఉండాలంటే ఒక 2 స్టిచెస్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్లో చూసే ఉంటారు మీరు, నేను 2 ఇంచెస్ క్లాత్ అనేది కింద ఫోల్డింగ్ కోసం వదిలేసాను. ఆ 2 ఇంచెస్ క్లాత్ ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలండి. 2 అలానే చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. కింద ఒకటి వేసుకొని మధ్యలో 2, 3 ఎలా అయినా వేసుకోవచ్చు అండి. చాలామంది కింద బకరం వేస్తారు, నాకు కూడా బకరం వేస్తేనే క్యాన్వాస్ అంటారు, అది వేస్తేనే బాగుంటుంది. కాకపోతే ఈ పర్టికులర్ డ్రెస్ ఏంటంటే కస్టమర్ చాయిస్ అండి, వాళ్ళు వద్దన్నారు. ఇంకా నేను క్యాన్వాస్ యూజ్ చేయలేదు. క్యాన్వాస్ యూజ్ చేస్తే ఇంకా మనకు కింద స్టిఫ్గా బాగుంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. రెండు స్టిచ్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు నడుం భాగం కింద పెట్టేసుకొని ఇప్పుడు కుట్టుకున్న ఖాళీ భాగము 2 ఆపోజిట్లో పెట్టేసుకోవాలండి. మిడిల్ పాయింట్ చూసుకొని ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇగో ఇలా అండి, మిడిల్ పాయింట్తో ఇలా ఒక టక్ ఇస్తున్నాను 2 సైడ్స్. ఇది టక్ ఇచ్చేది నేను నడుం భాగం అండి, ఖాళీ భాగం కాకుండా నడుం భాగము. మా మిడిల్ పార్ట్లో ఒక టక్ ఇస్తున్నాను నేను ఈక్వల్గా. ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్తున్నా చూడండి. మిడిల్ నుంచి ఒక 6 ఇంచెస్ వరకు ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ 6 ఇంచెస్ అండి, చివరికి కూడా 6 ఇంచెస్ పెట్టేసుకోవాలి. సరిపోతుందండి ఎవరికైనా. 6 ఇంచెస్ వరకు ప్లెయిన్గా కుట్టేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ క్లాత్ తోటి మనకి చివరికి కూడా ఒక 6 ఇంచెస్ వరకు మనం పెట్టుకున్నాం కదా, అది గుర్తుండడానికి ఒక చిన్న పిన్ పెట్టేసుకోండి. ఇలా
చూపిస్తున్నాను కదా, అలా పెట్టేసుకుంటే ఇప్పుడు మనం కుట్టుకున్న దగ్గర నుంచి ఈ పిన్ వరకు మధ్యలో ఉన్న క్లాత్ మనకు ఫ్రిల్ వస్తాయి. నేనైతే ఎక్కువ క్లాత్ తీసుకున్నానండి, ఉన్న క్లాత్ మొత్తం పెట్టేసిన ఫ్రిల్స్కి. ఇదిగోండి చూసారా, ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. పిన్ తీసేసి ఒకసారి చెక్ చేస్తున్నానండి ఈక్వల్గా ఉన్నాయో లేవో. చివర్లు రెండు ఇదిగోండి ఇలా ఈక్వల్గా పట్టేసుకొని ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టేసుకుంటే ఒక సైడ్ అయిపోయినట్టే. చాలా ఈజీ అండి నార్మల్ పాయింట్ కుట్టడము. సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక సైడ్ కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అండి, 6 ఇంచెస్ మిడిల్ పాయింట్ నుంచి 6 ఇంచెస్, చివరికి 6 ఇంచెస్. సిక్స్ ఇంచెస్ వరకు ప్లెయిన్గా కుట్టేసుకొని మధ్యలో మిగిలిన క్లాత్ తోటి మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను, మిడిల్ పాయింట్ నుంచి 6 ఇంచెస్ అని చూస్తున్నాను. ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి, అది మీ కంఫర్ట్ అండి. నేనైతే బిగినర్స్ కోసం కాబట్టి క్లియర్గా చెప్తున్నాను పిన్ పెట్టేసుకోమని చెప్పి. ఒకవేళ మిస్ అయినా కూడా ఒక ఫ్రిల్ ఎక్కువ తక్కువ అయినా కూడా విప్పేసుకోకుండా ఇలా ఒక పిన్ సెట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది వర్క్, మనకి కూడా టైం వేస్ట్ అవ్వకుండా. ఇలా నీట్గా ఈక్వల్ వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి నార్మల్ ప్యాంట్ స్టిచ్ చేయడం కూడా. అయిపోయింది చూడండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అలా ఫస్ట్ ఒక మార్క్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఖర్చు మొత్తం ఒక సైడ్ అనేసి పైకి అనేసి కుట్టు పడేలాగా నార్మల్గా ఇప్పుడు ఈ నడుము పట్టీస్ ఎలా అయితే కుట్టేసుకుంటామో ఒకటే క్లాత్ మీద సేమ్ అలాగేనండి. చూడండి ఖర్చు ఒకటే సైడ్ అనుకుంటూ కుట్టుకోవాలి. ఈ కుట్టు కూడా మనం నడుము పట్టీ మీద పడేలాగా కుట్టేసుకోవాలండి. ఈ నడుము భాగం మీద పడుతుంటుంది ఇది, చూసారా. ఇలా కుట్టేసుకోవాలండి మొత్తము, డబల్ కుట్టేసినట్టు ఉంటుంది. మనకు ఫ్రిల్స్ కూడా వేసుకున్న తర్వాత చాలా నీట్గా కనిపిస్తాయి, మనకి పాయింట్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక సన్నగా కుట్టేసుకున్నాం చూడండి నడుము భాగంకి, ఆ రెండు ఒకేలాగా ఒకే సైడ్ పట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం లూప్ అనేది ఏర్పాటు చేసుకున్నాం కదా నాడాకి ఎక్కించుకోవడానికి. అక్కడ మనకి దాని కింద ఒక కిస్తా పాయింట్ ఉంటుందండి. ఇందాక ఒక సైడ్ మనం జాయింట్ చేసినాము, ఇది రెండో సైడ్ జాయింట్ అండి కిస్తాది. చూస్తున్నారా, ఇక్కడ కిస్తా పాయింట్ వస్తుంది చూడండి. 2 కిస్తా పాయింట్స్ ఉంటాయి కదండి, బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి. ఇందాక మనం కుట్టుకున్నది బ్యాక్ సైడ్ అయితే ఇది మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. మనకి నాడ కట్టుకున్న దగ్గర వస్తుంది ఫ్రంట్ సైడ్. ఇది డబల్ కుట్ వేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం రెండు కుట్టేసుకున్న తర్వాత క్లాత్ ఇట్లా పరిచేసి మధ్యలో స్ట్రైట్గా పట్టేసుకుంటే మనకి కాళ్ళు లెంత్ అనేది కూడా వచ్చేసేదండి చాలా ఈజీగా. అంతే ఇప్పుడు వచ్చేసిందండి మన కాలు. ఇదిగోండి మనకు నాడ అనేది ఇప్పటివరకు నాడ సైడ్కి పోయినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా పట్టేసుకుంటే మన కాలు లూజ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అయిపోయిందండి, మనం ఓన్లీ కాలు సైడ్కి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మన కాలు ఎంత లెంత్ ఉంది కింద 6 ఇంచెస్ అండి, 6 ఇంచెస్ ఎవరికైనా వస్తుంది. మనం 1 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఖర్చు వదిలేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే. చాలా ఈజీ అండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది. చూసారా, ఇదండి రెండు ఒకటే విధంగా వచ్చాయి. చూసారా, మీకు కిస్తా పాయింట్స్ కూడా సేమ్ రావాలండి. కొంతమందికి ఎగుడు దిగుడు అవుతే మళ్ళీ సెట్ అవ్వదు, అది ఈక్వల్గా వస్తేనే పాయింట్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఇది రెండో కాలు అండి, మీరు గమనిస్తున్నారా, కిస్తా సైడ్ నుంచి ఇంకొక కాలు ఇది. ఇక్కడ కూడా అంతే అండి, సేమ్ మనం 6 ఇంచెస్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోయింది.
దారం కట్ చేయాల్సిన పని లేదండి. మనం ఇది తిప్పేసుకొని ఇంకొక దాని మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అసలు మర్చిపోకూడదండి. ఈ కిస్తా పాయింట్ దగ్గర ఒక 2-3 స్టిచెస్ వరకు అట్లా రఫ్ చేసుకుంటే కూడా బాగుంటుంది మనకి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసుకోవాలండి. జస్ట్ మనకు ఒక 20 minutes ఎక్కువ అండి మనకి పాయింట్కి. చాలా ఫాస్ట్గా అయిపోతే చాలా ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు మనము. అంతే అండి. నెక్స్ట్ మనం పాయింట్ కట్టుకునే బొందు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం కుట్టిన ఖర్చు ఉంది కదండి, దాన్ని అట్లా ఇలా కట్ స్టిచ్ చేసుకుంటే వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. కట్ స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం 2 లెగ్స్కి 2 sides అలాగే కట్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 inch తీసేసుకో, 1.5 inch లేకపోతే 1.25 అలా తీసుకొని 2 sides మలిచేసుకొని కుట్టేసుకోవాలండి. చాలా ఈజీ ఇది కూడా. చూడండి ఎలా కుడుతున్నాను. 2 sides మలిచేసుకొని మళ్ళీ దాన్ని క్లోజ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి బొందు కుట్టుకోవడం కూడా. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవడమే. అలా ఎంత కావాలి అంటే మనకి అంత లెంత్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది బొందు కూడా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్షిని క్రియేషన్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏమన్నా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలా ఈజీగా చూసేసుకోవచ్చు మీరు కూడా. ఫినిష్ అయిపోయింది, చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.